ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ సైడ్స్. ప్రతి ట్రాన్సాక్షన్కి టూ సైడ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఇన్ అకౌంటింగ్. అదే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటారు అకౌంటింగ్లో. ద డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ సేస్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ టూ అకౌంట్స్. వన్ అకౌంట్ ఈస్ డెబిట్ అండ్ అనదర్ ఈస్ క్రెడిట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ని రెండు అకౌంట్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఒకటి డెబిట్ అండ్ ఇంకొకటి క్రెడిట్. ఎగ్జాంపుల్, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ₹20,000. వ్యాపారం 20,000 రూపీస్తో స్టార్ట్ చేశారు. క్యాష్ కమ్స్ ఇన్, క్యాష్ అనేది వస్తుంది, సో డెబిట్ అయింది. క్యాపిటల్ ఇంక్రీజెస్, సో క్రెడిట్ అయింది. అనదర్ ఎగ్జాంపుల్, బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ ₹5,000. ఫర్నిచర్ని 5,000 రూపీస్కి పర్చేస్ చేశారు. ఫర్నిచర్ అనేది వస్తుంది, సో డెబిట్. క్యాష్ గోస్ అవుట్, క్రెడిట్. ప్రతి ట్రాన్సాక్షన్కి టూ అకౌంట్స్ అనేవి ఉన్నాయి, డెబిట్, క్రెడిట్. ఏ ట్రాన్సాక్షన్కి అయినా టూ అకౌంట్స్ కంపల్సరీ ఉంటాయి. నో ట్రాన్సాక్షన్ హ్యాస్ ఓన్లీ వన్ ఎఫెక్ట్ ఇన్ అకౌంటింగ్. అకౌంటింగ్లో ఒక్కవైపు మాత్రమే ఉండే ట్రాన్సాక్షన్ అనేది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.